అది కాదు బామ్మ, నైట్ ఆఫీస్ ఫైల్స్ ఉంటే నేనే కాస్త తనకి వర్క్ షేర్ చేశాను. దాంతో లేట్గా లేచింది. ఒరే పని, నువ్వు ఆఫీస్ పనులు ఇంట్లో కూడా చేస్తున్నావా? నా కంటితో నేనెప్పుడు చూడలేదే. అత్తయ్యా, ఇది చాలా పెద్ద కవరింగే. ఎప్పుడు ఫోన్ పట్టుకునే ఉంటాడు. అదేంటి టైం 10 అవుతుంది? సండే అయితే మాత్రం బాలాగారు ఈ టైం వరకు కిందకి రాకుండా ఉండరు. ఇంకా రాలేదేంటి? అమ్మ త్రిపుర, కన్నయ్య ఎక్కడా? బాలాగారు, 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 లేవండి. బాలాగారు, 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 బామ్మగారు, బామ్మగారు, బాలాగారు కనిపించట్లేదు. కన్నయ్య కనిపించకపోవడం ఏంటి? ఎక్కడికి వెళ్ళినట్టు? ఆయన నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు కదా. అయ్యో, ఏంటక్క, ఏమైంది? బావగారు లేకపోవడం ఏంటి? ఏమో గాయత్రి, దిండ్లన్నీ పెట్టి పైన బెడ్షీట్ కప్పుంది. ఏముంది, వాడు ఎక్కడికి వెళ్ళినా చెప్పెళ్తాడా ఏంటి? ఇలా దిండ్లు పెట్టి కిటికీలోంచి దూకి చెప్పా పెట్టకుండా సైకిల్ వేసుకొని ఎన్నిసార్లు వెళ్ళలేదు? నాగభూషణం, అమ్మా, ఎప్పుడు జరిగేదే చెబుతున్నా. కన్నయ్య ఎక్కడికి వెళ్ళినట్టు? కన్నయ్య బయటికి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడో ఏంటో. బామ్మగారు, మీరేం కంగారు పడద్దు. ఈరోజు ఆదివారం కదా, పిల్లలతో ఆడుకోవడానికి వెళ్ళి ఉంటారు. నేను ఒకసారి ఎంక్వైరీ చేస్తాను. హలో బద్రి, బాలాగారు వచ్చారా? రాలేదు సుందరి. సరే. ఏం కావాలి బాబు? టీ కావాలా, కాఫీ కావాలా? నాకు పని కావాలి. నేను పని కోసం వచ్చాను. పనా? చూడడానికి బాగా చదువుకున్న వాళ్ళ ఉన్నావు. నువ్వేం పని చేస్తావు? నేను చూడడానికి ఎలా ఉంటుంది నీకెందుకు? బాగా ఏం చదువుకోలేదు, 5వ క్లాస్ చదివా. ఇంత టిప్ టాప్గా రెడీ అయ్యి వస్తే టీ షాప్లో పని ఎలా ఇస్తావు? నేను ఎలా ఉంటా నీకెందుకు? నేను పని చేస్తాను. వద్దులే బాబు, నీకు పని ఇవ్వలేను, వెళ్ళు. నువ్వు పని ఇవ్వవా? ఇవ్వనన్నా కదా చెప్పాను, వెళ్ళు. నాకెవరు పని ఇవ్వడం లేదు. నేను సుందరికి గిఫ్ట్ ఎలా కొనాలి?
ఇంత టిప్ టాప్గా రెడీ అయ్యి వస్తే టీ షాప్లో పని ఎలా ఇస్తాం? అన్న పని కావాలి. అదిగో ఆయన అడుగుపో. అక్కడున్నాడు చూడు.